హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష రివ్యూ చెప్పుకుందాం. లాస్ట్ 5 minutesలో ఒక టాస్క్ పెట్టారు, ఒక చెత్త టాస్క్. అది ఒక అన్ఫేర్ టాస్క్. అసలు అది క్వశ్చన్ చేసినందుకు తనని శ్రీజని నవదీప్ గారు తిట్టారు. ఇంకా శ్రీముఖి గారి గిట్ట మూసుకొని కూర్చో అని అన్నారు. షో అనేది స్టార్ట్ అయిపోతుంది. శ్రీముఖి వచ్చేసి హాయ్ హలో బిగ్ బాస్ అగ్నిసాక్షికి వెల్కమ్ అని చెప్తుంది. చెప్పగానే అసలైన పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది అని జడ్జెస్ని పిలుస్తుంది. జడ్జెస్ అంటారు, నవదీప్ గారు అంటారు, ఇప్పుడు కాదు, ఇన్ని రోజులు మనము ఆడిషన్స్ తీసుకున్నది కాదు, అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది. అగ్ని పరీక్ష అనేది ఇప్పుడు ఉంటుంది. లెట్స్ సీ ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దామని జడ్జెస్ అంటారు. అనేసి లెట్స్ క్యాపబిలిటీని ఇచ్చి వాళ్ళ బెస్ట్ని ఇచ్చి మా నలుగురిని ఇంప్రెస్ చేసి ఇక్కడ టాప్ 15లో నిల్చున్న వాళ్ళని వెల్కమ్ అని వాళ్ళని పిలుస్తుంది. వాళ్ళు వచ్చేస్తారు. ఫస్ట్ శ్రీముఖి వచ్చేసి శ్రేయతో స్టార్ట్ చేస్తుంది. ఎలా ఉంది అని అంటే, సెలెక్ట్ అయ్యావు కదా, ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాంకర్ అయినట్లు ఫీల్ అవుతున్నావు అంటే, ఫీల్ అవుతున్నాను, మా అమ్మ గిట చెప్పాను, తను గిట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్వేతకు హాయ్ చెప్తుంది. తను వచ్చేసి ఎందుకు అలా ఉన్నావు అంటే, ఎందుకంటే ఫస్ట్ నువ్వు నాతో మాట్లాడలేవు కదా అని అంటారు. తర్వాత ప్రశాంత్ కుమార్ తోటి మాట్లాడుతుంది. చాలా ఫేమ్ వచ్చినట్లుంది కదా, నీ స్టోరీ వినగానే చాలా ఫాలోయింగ్ వచ్చినట్లుంది అని అతనికి అంటారు. వాళ్ళు ఏమన్నారు ప్రశాంత్ గారు అని అంటే, ఇంట్లో వాళ్ళకి ఇంకా చెప్పలేను. అయ్యో ఎందుకు చెప్పలేవు అని నవదీప్ గారు అడుగుతారు. అడగంగానే లేదు చెప్పలేను నేను అని అంటాడు. హౌస్లోకి వెళ్ళాకనే చెప్తాను ఇంట్లో వాళ్ళకని చెప్తాడు. తర్వాత అనూష గారు ఏదో నన్ను గట్టిగా సెలెక్ట్ చేశారు అని ఒక మాట చెప్పేసి ఉంటాను. తర్వాత పవన్ ఎలా ఉన్నావు అంటే ఐఎమ్ ఫైన్ అని చెప్పి హ్యాపీ వెల్కమ్ టు ఆల్. అక్కడ చూస్తున్నారు కదా 9 గోల్డెన్ చైర్స్ అనేది ఖాళీగా ఉన్నాయి. ఆ 9 గోల్డెన్ చైర్స్ మీకు స్థానాల కోసం పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు ఇంకా 7 వచ్చేసి వాళ్ళ ప్రయాణం ఇప్పటితో పూర్తయిపోతుందని వాళ్ళకి చెప్పేస్తుంది. డేరా డైలో లెవెల్ 1 అనేది స్టార్ట్ చేశారనమాట. ఆ లెవెల్ 1లో వీళ్ళు జడ్జెస్ ఇంకా యాంకర్ ఇద్దరు డేరా డై అనే ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో శ్రీముఖి వాళ్ళు ఏం టాస్క్, మేము నలుగురం కలిసి మీకు ఒక టాస్క్ ఇస్తాము, అది ఎవరో డేరో సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాడు. నవదీప్ వచ్చేసి ఎవరిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నావు అంటే, అతను వచ్చేసి హరీష్ గారిని సెలెక్ట్ చేస్తాడు. హరీష్ గారు వస్తాడు. అప్పుడు ప్రాపర్టీని తీసుకొచ్చి స్టేజ్ పైన పెడతాడు. పెట్టగానే హరీష్ గారికి అంటాడు, మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే, తేజ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నానంటే, ఎందుకు అంటే తను నాకు ఏదో చేశాడంటే తను, అందుకోసం తన మీద కోపంతో అలా తనని తీసుకుంటా అని చెప్పాడు. సరే తను కాకుండా ఇంకెవరిని తీసుకుంటా అంటే శ్రీజన్ తీసుకుంటా అని అంటాడు. సరే మాకైతే నీవి నచ్చట్లేదు, మేమే ఒకరి పేరు చెప్తామని సాయి కృష్ణ పేరు చెప్పి తనని ఇద్దరికి పోటీ పెడతారనమాట. సాయి కృష్ణకి ఇంకా హరీష్కి ఇద్దరు కలిపి పోటీ పెడతారు. వచ్చేసి డేర్ అండ్ డై. దీంట్లో ఈ గేమ్ వచ్చేసి కొందరు ఒప్పుకోవచ్చు, కొందరు ఒప్పుకోపోవచ్చు. కానీ ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం మీరు ఆ డేని చేయకపోతే డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నవదీప్ గారు చెప్తాడు. కథం కహాని బాయ్ బాయ్ అని ఒక డైలాగ్ చెప్పి ఇంకో ఛాన్స్ గిట్ ఇస్తాడు. ఒకవేళ నేను చెయ్యను, నేను తర్వాత చేస్తాను అని వెనుకకి వెళ్తే తర్వాత ఏదైనా టాస్క్ వస్తే చేయగలుగుతారు మీరు అని అంటాడు. మీరు ఆ డేని కంప్లీట్ చేస్తే చక్కగా వెళ్ళి మీరు ఆ గోల్డెన్ చైర్లో కూర్చోవచ్చు అని నవదీప్ గారు చెప్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. డూ ఆర్ డై అని అంట. ఆ గేమ్లో వచ్చేసి సగం గుండు చేసుకోవాలి. నవదీప్ గారు అంటారు, అది సగం గుండే చేసుకోవాలి, అలాగే హౌస్ మొత్తం బిగ్ బాస్కి వెళ్ళే వరకు మీరు ఆ సగం గుండెలోనే ఉండాలి అని చెప్తాడు. సరే అని వాళ్ళు ఒప్పుకుంటారు. సరే మేము ఈ టాస్క్ చేస్తామని అంటారు. సరే హరీష్ గారు వచ్చేసి తీసుకొని సగం గుండు చేసుకుంటారు వెంటనే ఫాస్ట్గా. అగ్ని పరీక్ష అని నవదీప్ గారు అంటారు. తర్వాత శ్రీముఖి గారు అంటుంది, ఇదంతా మీ వైఫ్ వచ్చేసి ఇదంతా ఎందుకండి మనకు అని అడిగితే ఏం చెప్తారు అంటే, సగభాగం మా వైఫ్, ఈ సగభాగం నేను అని చెప్తాను అంటే, వాళ్ళు వచ్చేసి చాలా క్లాప్స్ కొట్టేసి గోల్డెన్ చైర్ అనేది ఫస్ట్ పర్సన్కి హరీష్కి వచ్చిందని తనని గోల్డెన్ చైర్కి పంపించేస్తారు. కానీ తన స్పిరిట్ వచ్చేసి చాలా బాగా కాన్ఫిడెంట్గా బాగా చేశాడు. అసలు తగ్గేదే లేదన్నట్లు టాస్క్ అనేది తొందరగా పూర్తి చేసేశారు భయం లేకుండా. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి శ్రీముఖి గారి ఇస్తుంది. మీ బాడీని మీరు మోడిఫై చేసుకోవాలి, అది ఎవరు చేసుకుంటారు, అది మీ లైఫ్ లాంగ్ ఉంటుంది, జుట్టు పోతే మళ్ళీ వస్తుంది కానీ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్తుంది అనమాట. అది అర్థమైపోతుంది టాటూ అని. అయితే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే ప్రియాని ఇంకా తను ఎవరు శ్రీజ గారిని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సెలెక్ట్ చేసుకొని మాడిఫై
పిలుస్తుంది. పిలవగానే టాటూ వేసుకోవాలి, ఐఎమ్ లూజర్ అని ఒక టాటూ వేసుకోవాలి, అది ఎక్కడంటే ఫోర్హెడ్ మీద వేసుకోవాలి అని అంటుంది. అనగానే వాళ్ళు షాక్ అవుతారు. మోడల్ వచ్చేసి తను అంటుంది, నేనైతే వేసుకోను, నేనైతే లూజర్ని కాదు, నేనైతే అసలు వేసుకోను అని చెప్పేస్తుంది. శ్రీజ వచ్చేసి తన స్పిరిట్ వచ్చేసి చాలా మంచి అమ్మాయి. అసలు తనకు ఒకటే అలవాటు ఉంది, గట్టి గట్టిగా అరవడం అంతే తప్ప చాలా మంచి అమ్మాయి. తను వచ్చేసి ఒకటే అన్నది, ఏమన్నదంటే టాటూ వేసుకుంటావా అని శ్రీజకి అడుగుతాడు. వేసుకుంటాను అంటే ఐఎమ్ లూజర్ అని వేసుకుంటావా అంటే వేసుకుంటాను అని అంటారు. అక్కడ అందరు షాక్ అవుతారు. షాక్ అయ్యి ఆమెను క్లాప్స్ కొడతారు అనమాట. ఒక డైలాగ్ వేస్తుంది, నీ పేరులోనే దమ్ము ఉన్నది అనుకున్నా కానీ నీ ఒంట్లో ఒకటే దమ్ము ఉంది అని అంటుంది. అనగానే టాటూ వేసే వాళ్ళని పిలిచి తనకు హ్యాండ్ మీద టాటూ వేపిస్తుంది అనమాట. ముఖి అంటుంది శ్రీజకి, ఒకవేళ నువ్వు బిగ్ బాస్ 9కి హౌస్లోకి వెళ్ళకపోతే నువ్వు వేస్ట్ అవుతుంది కదా వేసుకొని అని అంటే, లేదు నేను ఒక మెమరీ లాగా ఫీల్ అవుతాను, ఇంతవరకు వచ్చింది, నాకు ఈ అవకాశం వచ్చింది, నాకు అదృష్టంగా భావిస్తా తప్ప నేను ఒక మెమరీ లాగా ఫీల్ అవుతాను తప్ప నేనేమి రీగేట్ ఏం ఫీల్ అవ్వను అని చెప్తుంది. చెప్పగానే నవదీప్ అంటాడు, ఆ టాటూ వచ్చేసి చిన్నగా అనిపిస్తుంది, ఒక టాటూ నేను చెప్తాను, బిగ్ బాస్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని రాయించుకో అంటే అందరు నవ్వుతారు. బిగ్ బాస్ అని టాటూ చూపిస్తుంది. చూపించగానే ఒక డైలాగ్ వేస్తుంది అనమాట, నాగార్జున గారు గిట ఈ చెయ్యి ఎత్తి నాకు టైటిల్ ఇస్తారు అని అంటుంది. ఫిజికల్ స్ట్రెంత్ ఎవరు లేదనుకున్నారో కానీ నువ్వు వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ నువ్వు అని తన శ్రీజని అంటాడు అభిజిత్ గారు. దేవి గారు అంటారు, ఆమె లూజర్ అని ఫోర్హెడ్ మీద వేయడానికే రెడీగా ఉంది, తను వేసుకోవడానికి. అప్పుడే నేను డిసైడ్ అయిపోయా, ఈ అమ్మాయి ఏం చేయాలన్నా బిగ్ బాస్ కోసం రెడీగా ఉందని, గ్రేట్ అని అంటారు. టాస్క్ వచ్చేసి అభిజిత్ గారు ఇస్తారు. అయితే ఆర్మీ మ్యాన్ని లేపి, నువ్వు బిగ్ బాస్కి ఎందుకు భోజనం బాగుంటుంది అన్నావు కదా అని తనని పిలుస్తాడు స్టేజ్ పైకి. తను వచ్చేసి నీ కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నావు అంటే హబ్బు అని తనని పిలుస్తాడు. వాళ్ళ వెయిట్ అనేది చెక్ చేస్తాడు, 71 ఉంటుంది. ఉండగానే వాళ్ళకు ఒకటే ఏమనుకుంటున్నారు అంటే తను వెయిట్ లిఫ్టింగ్ అని చెప్తాడు అప్పు అనేవారు. తర్వాత మా పవన్ వచ్చేసి ఏమంటాడంటే ఫుడ్ ఉంటుంది అని అంటాడు. ఫుడ్ తీసుకొని వస్తారు. అయితే అభిజిత్ గారు ఛాలెంజ్ వచ్చేసి ఎవరైతే 1 kg అనేది పెరగాలి, అది 10 minutesలో పెరగాలి అని చెప్తాడనమాట. అని వాళ్ళ బర్గర్స్ పెడతారు, బర్గర్స్ తింటారు. బర్గర్స్ తినగానే తర్వాత కంప్లీట్ అయిపోతుంది, 10 minutesలో బర్గర్స్ తినేస్తారు. కంప్లీట్ అవ్వగానే అభిజిత్కి అడుగుతారు ఎవరు వెయిట్ చెక్ చేద్దామని అంటే పవన్ వెయిట్ చెక్ చేద్దామంటే పవన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి తను 71.30 ఉంటాడనమాట. ఇప్పుడు బర్గర్స్ తిన్న తర్వాత తన వెయిట్ వచ్చేసి 1 kg పెరిగేస్తాడు ఆటోమేటిక్గా, అంటే 72.35 kgs అనేది పెరుగుతాడు అతను. వెయిట్ గిట చెక్ చేస్తాడు అనమాట అబ్బు అనే వారికి. అతనికి ఫస్ట్ వచ్చేసి 71-75 kgs అనేది ఉన్నాడు. తర్వాత బర్గర్స్ తిన్న తర్వాత 70-45 kgs అనేది పెరుగుతాడు. వెయిట్ వచ్చేసి 1 kg అనేది పెరుగుతారు కదా. పెరగగానే తనకు గోల్డెన్ సెట్ అనేది వస్తుంది అనమాట. ఈ ఛాలెంజ్లో పవన్ గారు గెలుస్తే అతనికి గోల్డెన్ సెట్ ఇచ్చేస్తారు. పేరు వచ్చేసి బిందు గారు ఇవ్వాలి. తను వచ్చేసి అలేఖ్య నిన్న నాకు క్లాస్ అన్నావు కదా, ఇప్పుడు మాస్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఇస్తాను ఈ టాస్క్ అని చెప్తుంది. అనేది క్వైట్లో పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరికి చెప్పొద్దు అని అనుకుంటున్నాను, మీలోనే మీరు డిస్కస్ చేసుకొని ఎవరైతే రావాలనుకుంటున్నారో రండి అని చెప్తాను. ఇంకా ప్రియా, వీళ్ళిద్దరికి టాస్క్ ఉంటుంది. బిందు గారు ఏమిసంటే వెనకాల బెలూన్ కట్టుకొని ఆ బెలూన్ అనేది పలగొట్టాలన్నమాట. 3 attempts అనేది ఉంటుంది ఆ బెలూన్ పలగొట్టడం. 3 attemptsలో ప్రియా అనేది ఒక 1 attemptలో పలగొడుతుంది. ఇంకో ఛాన్స్ ఇస్తారు వాళ్ళు. ఇది ఒకటి పలగొడుతుంది బెలూన్. తర్వాత నెక్స్ట్ లాస్ట్ రౌండ్లో వచ్చేసి ప్రియా పలగొడుతుంది. ప్రియాకు గోల్డెన్ చైర్ అనేది వస్తుంది. తనకి టాస్క్ వచ్చేసి శ్రీముఖి ఇస్తుంది. ఆ టాస్క్ అనేది ఇంతవరకు ఎవరు ఆడలేరు, హౌస్లో గిట్ట అలౌ లేదు. అలాంటి టాస్క్ అనేది నేను ఇప్పుడు కనెక్ట్ చేయబోతున్నాను అని చెప్తుంది అనమాట. రాకిక్ వర్సెస్ కల్కి, వీళ్ళిద్దరికి ఆ టాస్క్ అనేది ఉంటుంది. కేత్కి ఇంకా కల్కికి ఒక టాస్క్ ఇస్తారనమాట. ఆ టాస్క్ ఏంటంటే ఒకరికొకరు వినొద్దు, అందుకోసమని షాకేట్ని బయటికి పంపించేసి కల్కికి మాత్రం చెప్తుంది శ్రీముఖి, అంటే సపరేట్గా చెప్తాను, ఈ టాస్క్ వచ్చేసి మీ స్కిల్స్ ఎలా ఉన్నాయో అని చెప్తుందనమాట. చెప్పి ఏం లేదు, ఈ టాస్క్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా ఎవరికన్నా రిలేటివ్ కన్నా ఫోన్ చేసి తన ఫోన్లో పైసలు వేసుకోవాలి. పైసలు వేసుకొని ఎవరి అకౌంట్లో అయితే ఎక్కువ పైసలు ఉంటాయో వాళ్ళకు టాస్క్లో విన్ అవుతారన్నమాట. ఇది ఒక టాస్క్. ఫోన్ అనేది స్టేజ్ మీదకి తీసుకొస్తారు.
తీసుకొచ్చిన తర్వాత తను వాళ్ళ మామకు ఎవరికో కాల్ చేసి, మామయ్య నాకు అర్జెంట్ 90,000 కావాలి అంటే, నా దగ్గర లేవు, నా దగ్గర 25,000 ఉన్నాయి అని అంటే, లేదు లేదు నువ్వు ఎవరికన్నా అడిగి నాకు 90,000 నువ్వు వేయాలి అని అంటే, వాళ్ళ మామ అంటే సరే నేను వేస్తాను, కొంచెం టైం పడుతుంది, నేను వేరే వాళ్ళకి అడిగి వేయాలి కదా అని అంటారు. వీళ్ళు వచ్చేసి తొందరగా వేయాలి, ఎప్పుడు వేస్తారు అని అంటారు. వాళ్ళ మామకు మళ్ళీ కాల్ చేస్తారు, ఏమైంది ఇంకా వేయలేవు అంటే, ఇంకా టైం పడుతుంది, ఒక 10 minutes టైం పడుతుంది అని అంటారు. వీళ్ళు వచ్చేసి 10 minutes సరే అంత లోపల సాకేత్కి ఇది చేద్దాం టాస్క్ అని చెప్పి ఆమెను కూర్చోపెట్టేసి ఆమె దగ్గర నుంచి ఫోన్ తీసుకొని సాకేత్ దగ్గర నుంచి కూడా సేమ్ టాస్క్ ఇస్తారు అతనికి ఏదో తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు అర్జెంట్గా 10,000 కొట్టు అని అంటాడు. సరే కొడతాను అని అంటారు. తొందరగా కొట్టు అని చెప్తారు. సరే కొడతాను అని అంటారు. ఇది ఒక టాస్క్ అంటారా? చెత్త టాస్క్ లాగా ఉంది. ఏం టాస్కో ఏమో. అమౌంట్ ఉన్న వాళ్ళు గెలుస్తారంట, వాళ్ళు వెళ్ళి చైర్లో కూర్చోవాలంట. ఇదేం టాస్కో అసలు నాకు అర్థమే అవ్వలేదు. ఆమె వచ్చేసి ఫోన్ చేసి 90,000 వేయండి అనేసరికి తను 90,000 వచ్చేస్తుంది. ఇతను వచ్చేసి అంటే కొందరు పేదవాళ్ళు ఉంటారు, కొందరు గొప్ప వాళ్ళు ఉంటారు. అతనికి వచ్చేసి పాపం ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్కి 10,000 అడిగితే 10,000 వేస్తాడు. తర్వాత వాళ్ళ సిస్టర్కి అడిగితే వాళ్ళ సిస్టర్ వచ్చేసి 50,000 వేస్తుంది. తర్వాత తినగిట ఒక 90,000 వస్తుంది. కల్కికి 90,000, ఇతనికేమో 60,000. ఇద్దరుగా కలికి వచ్చేసి గెలుస్తుంది. దాన్ని నీకేమన్నా అన్ఫేర్గా కనిపిస్తుందా అని అంటే శ్రీజ వచ్చేసి అవును నాకు అనిపిస్తుంది అని లేపుతుంది. శ్రీముఖ్ అంటుంది సరే మూసుకొని కూర్చో అని శ్రీజని పాపం అంటుంది పాపం ఆమెకు. తర్వాత వాళ్ళకి నచ్చిన టాస్క్ వాళ్ళు చేపిస్తారు. మనం ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఎందుకు రీసాల్వ్ చేస్తారు? చేయరు కదా, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. వాళ్ళు 5 days అనేది చేశారు. ఆ 5 daysలో వాళ్ళు హరీష్ గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు, ప్రియా గారు, ఇంకా సృజి గారు, ఇంకా కల్కి, వీళ్ళు 5 టాస్క్ ఆడి వాళ్ళు గెలిచారు. కానీ కల్కి టాస్క్ వచ్చేసి నాకైతే అన్ఫేర్ అని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు చూసి కామెంట్ చేయండి. శ్రీజని సాకేత్ని వాళ్ళని స్టేజ్ పైకి పిలుస్తుంది అన్నమాట. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా లేకపోతే అన్ఫేర్ అనిపిస్తుందా? నేను కన్ఫ్యూజ్ అయ్యానంటే సరే మూసుకొని వెళ్ళి కూర్చో అని నవదీప్ గారు అంటారు. శ్రీజ వచ్చేసి సరే నీకేం డౌట్ ఉంది చెప్పు అని అంటారు. నువ్వు గిట్ట కన్ఫ్యూజ్ అయ్యావంటే లేదు కల్కికి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక నంబర్ ఎక్కువనే ఉండాలి మీకు అని తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ తనకు చెప్పలేరు అని చెప్తారనమాట. తను కన్ఫ్యూజ్ అయ్యాడు అలా అని అంటే, తను కన్ఫ్యూజ్ అయ్యాడు, నువ్వు మూసుకొని ఉండు, నవదీప్ గారు చాలా ర్యాష్గా మాట్లాడతాడు తనతోటి, అలా ఎలా మాట్లాడతాడో అర్థం కాలేదు అసలు. పాపం తను చాలా ఫీల్ అయింది, పాపం అనిపించింది తనని చూడగానే. చెప్తాడు నవదీప్ గారు, చాలా కోపం వచ్చేసింది, ఏంటి అలా మాట్లాడుతుండు ఒక అమ్మాయి పైన అని. ఆమెకు ఇలాంటి 100 ఎపిసోడ్ బిగ్ బాస్లో చూసాం మేము, నువ్వు ఊరు నుంచి ఒప్పుకుంటూ వచ్చి నువ్వు అన్ఫేర్ అని చెప్పేది అవసరం లేదు, అంత సీన్ లేదు, ఇంకోసారి అలా చెయ్యకు, గో అండ్ సిట్ అని చెప్తారు. దానికి నన్నెందుకు పిలవడం అని అంటే, ఒకసారి నీకు వార్నింగ్ ఇస్తేనే కదా తెలుస్తుంది అన్నట్లు చెప్పాడు నవదీప్ గారు. 4వ ఎపిసోడ్ అనేది అయిపోతుంది, 4th ఎపిసోడ్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ రోజుకి. దాంట్లో 11 members ఉంటారు, దాంట్లో 4 members ఇంకా ఆడాలి. అది రేపు అనేది కంటిన్యూ చేస్తారనమాట.